బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షాకాల సన్నద్ధత పైన అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. సమీక్షకు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నైరుతి రుతుపవనాల్లో వచ్చే వర్షపాతం, ఎల్నినో ప్రభావం పైన ముఖ్యంగా చర్చిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. వర్షాభావ పరిస్థితులపైన రైతులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక తక్కువ నీరు వినియోగించుకునే పంటలపైన రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి రేవంత్ ఈ సమీక్షలో అధికారులకు తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపచారి అందిస్తారు. తిరుపచారి, సంధ్య, ఈరోజు వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు నీటిపారుదల శాఖ, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆరోగ్య శాఖ, హైడ్రా, విపత్తు నిర్వహణ శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా నైరుతి ఋతుపవనాలు దగ్గర పడుతున్న వేళ, వచ్చే అవకాశం ఉన్న వేళ రాష్ట్రంలో వర్షపాతం, అదేవిధంగా ఎలినో ప్రభావం, ఇతర అంశాలపైన ఈ సమీక్ష సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, రైతులకు అవగాహన కల్పించాలనే అంశంపైన ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలకి ఉపయోగించుకునేలాగా చూడాలంటూ, అదేవిధంగా పంట మార్పిడి, పంటల వైవిధ్య ప్రాధాన్యతను బట్టి అన్నదాతలకు వాటిపైన అవగాహన కల్పించాలి. అదేవిధంగా రైతులు పంట మార్పిడి విషయంలో వాళ్ళకి ఎలాంటి సూచనలు చేయాలి. ఇప్పటికే ఒకవైపు ధాన్యం పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇంకా వరికి బదులుగా అక్కడక్కడ లాభకరమైన పంటలు, అదేవిధంగా ఇతర పంటల మార్పిడిని వాటిని ప్రోత్సహించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పటి వరకే సూచించారు. దీంట్లో ఈ సమావేశంలో ఆ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఐఎండీ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అంటే ఈసారి గతంలో కంటే కూడా వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది, ఒకవేళ పడినా కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా పడుతుంది అని. ఇలాంటి భిన్న వాతావరణ పరిస్థితుల్లో అంటే రేవంత్ రెడ్డి ఈ సమీక్ష ద్వారా అధికారులు ఎలాంటి వివరాలు రేవంత్ రెడ్డికి తెలియజేశారు, అదేవిధంగా రైతులు ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే వరి ధాన్యం ఒక్కటే కాకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలు, అదేవిధంగా పంట మార్పిడికి సంబంధించిన అంశాలపై అవగాహన చేయాలంటూ ఇప్పటికే ఒకవైపు సూచించారు. ఇందులో భాగంగానే దీనిపైన ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఒకవైపు వర్షాకాలం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో, నైరుతి రుతుపవనాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పంటల మార్పిడి పైన ప్రోత్సహించాలి, వాణిజ్య పంటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే రైతులకు అవగాహన కల్పించాలి, అన్ని పంటలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు చెప్తున్నారు. ఈ కోణంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కూడా ఇప్పటికీ వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కూడా మరోసారి వారికి స్పష్టమైన ఆదేశాలు, ఆయా జిల్లాలో ఎంత పంట పండించాలి, ఎంత వ్యవసాయ వరి ధాన్యం పండించాలి, మొక్కజొన్న ఎంత పండించాలని ఒక ఫిక్స్ కార్యక్రమం లాగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని కూడా రైతుల వ్యవసాయ శాఖ అధికారులకు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, తిరుపచారి.